ఎలా చెప్పారండి అని అంటే, రెండవ వచనం చూడండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. సో దేవుణ్ణి స్తుతిస్తూ రాస్తున్న కీర్తన. అసలు స్తుతి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని యథార్థంగా నోటుకో ఒప్పుకోవడమే ఏంటంటే దేవుని ఏం చేయడం, స్తుతించడం. దేవుని యొక్క గొప్పతనాన్ని ముందు మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించి దేవుడు ఇంత గొప్ప దేవుడా అని చెప్పి అర్థం చేసుకొని నోటితో యథార్థంగా ఒప్పుకోవడమే, అందరి ముందు ఒప్పుకోవడమే దేవుణ్ణి స్తుతించడం, టు ప్రైజ్ హిమ్. అయితే ఈ భక్తుడు ఇక్కడ సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈ శ్రేష్టమైన మాటలు రాస్తున్నాడు. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, భక్తుడు దేవుని గురించి ఏం అర్థం చేసుకున్నాడు, ఏం అర్థం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? నేను దేవుని గురించి ఏమి అర్థం చేసుకోవాలి? నిజానికండి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు ఎందుకోసం వస్తారంటే, దేవుని దగ్గర నుంచి ఏదో పొందడానికి వస్తాం, అంతేనా? వచ్చి ప్రభువా మాకు ఆ కష్టం ఉంది ఇచ్చేయి. కానీ ఆదివారం ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి పొందడం కన్నా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆయనకి అర్పిస్తున్నాం. మనం వీఆర్ ఆఫరింగ్ టు గాడ్, ఆయనకు నైవేద్యాన్ని అర్పిస్తున్నాం, సమర్పిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఆయనకు స్తుతిని ఇస్తున్నాం అన్నమాట. మనకు ఆయనకి ఇవ్వాలి అంటే, ఆయన్ని ఘనపరచాలి అంటే ముందు ఆయన గురించి మనకు అర్థం అవ్వాలి. కాబట్టి కూర్చున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రార్థన కన్నా మన కష్టాలన్నీ దేవునికి చెప్పేయడాని కన్నా కూర్చొని దేవుని గురించి మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ ప్రార్థన చేయకూడదా అండి అంటే చేయాలి, కరెక్టే. కానీ ప్రార్థన కంటే ముఖ్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఏం చేయాలి, ముందు మనం స్తుతించాలి. ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు, ఆయన మీద ఆధారపడతాం, అంత బాగానే ఉంది. కానీ అసలు మనం ప్రార్థన చేయాలంటే కూడా మన మనసును సిద్ధపరిచేది ఏంటో తెలుసా? ఆయన గురించి మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే. ఆయన గురించి నువ్వు అర్థం చేసుకోకపోతే అసలు ప్రార్థన చేయాలన్న మనసు కూడా నీకు రాదు. అసలు ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అర్థం అయితేనే అతని దగ్గరికి వెళ్తావు సహాయం కొరకు. దేవుని గురించి మనం ఉన్నతంగా అర్థం చేసుకున్నప్పుడే ప్రార్థన చేయాలన్న మనసు కూడా మనకి వస్తుంది అన్నమాట. మరి ఆయన గురించి మనం అర్థం చేసుకోకపోతే ఎలా అండి? ఆయన ఎవరు, ఆయన శక్తి ఏంటి? ప్రసంగిలు కూడా మనం చూస్తాం, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచనగా మాట్లాడేయొద్దు, ఏదేదో మాట్లాడేయొద్దు. సమీపించి నువ్వేం చేయాలి తెలుసా? ఆలకించు, విను, ముందు దేవుని గురించి, ఆయన గొప్పతనం గురించి అర్థం చేసుకో ముందు. దేవుడు కూడా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే, మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన గురించి మనం పరిశీలనగా తెలుసుకుంటూ ఉంటే ఆయన దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడంటండి. నా బిడ్డలు నా గురించి అర్థం చేసుకుంటున్నారు. మానవులుగా మనం కొత్త తెలుసుకోవడం చాలా ఇష్టం మనకి, కదండి? ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిందనుకోండి, దాని గురించి అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు యవనస్తులు. ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలండి. కానీ దేని గురించి తెలుసుకోవడం కన్నా దేవుని గురించి మనం తెలుసుకోవడం ముఖ్యం. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆయన. సో ఇతను ఈ కీర్తన 96వ అధ్యాయంలో దేవుని గురించి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు, ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలి. మనం ఈ భాగంలో చూస్తూ ఉంటే కనీసం 5 ప్రాముఖ్యమైన కారణాలు దొరుకుతాయండి ప్రభుని నిజంగా మనం ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన్ని మనం గణపరచడానికి, ఆయనకు మనం నైవేద్యాన్ని సమర్పించడానికి 5 శ్రేష్టమైన విషయాలు మనం ఈ దినం తెలుసుకోబోతున్నాం. ఆ 5 విషయాలు ఏంటో నేను క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. ఇవి తెలుసుకొని దేవుని స్తుతించడమే నిజమైన నైవేద్యం, ఆయనకు తగ్గ నైవేద్యం. మొట్టమొదటిది, దేవుని గురించి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన మన రక్షకుడు. చెప్పండి, ఆయన ఎవరైనా మనకు
హీస్ ఆర్ సేవియర్. ఎలా చెప్పారండి అంటే మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. ఎందుకండి ఆయన కోసం పాడాలి, ఆయన స్తుతించాలి, క్రొత్త కీర్తన పాడాలి? ఎందుకు అని అంటేనంట 2వ వచనం చివరి అన్నాడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం. ఆయన ఏ రీతిగా అయితే నిన్ను రక్షించాడో ఆ సువార్తను ప్రకటించు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన రక్షకుడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. హీస్ ఆర్ సేవియర్. దేవాతి దేవుడు ఆయన మన రక్షకుడు. రక్షకుడు ఎవరికి అవసరం అండి? ఒక రక్షకుడు ఎవరికి అవసరం? ఆపదలో ఉన్నవాడికి ఎవరు అవసరం? రక్షకుడు. మీకు ఎంతమందికి ఊబి అంటే తెలుసు? ఊబి చూడండి, చూడ్డానికి నీళ్ళు ఉన్నట్టుంటుంది, చక్కగా ఏదో మట్టిగా ఉంటుంది, అరే దిగి కాసేపు ఆడుకోవచ్చు నీటిలో అని అనుకుంటారు. నడుచుకొని వెళ్ళి కరెక్ట్గా దాంట్లో కాలు వేసిన వెంటనే ఏం చేస్తుంది? మనిషిని లాగేస్తుంది. పోనీ బయటకు వద్దామని ప్రయత్నిస్తున్నా, పోనీ ఇలా కొట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటే అవసరమైతే దారి చేసుకొని ఇంకా స్పీడ్ మీద లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంత భయంకరమైన ఊబి లాగేస్తుంది మనిషిని. మరి అలాంటప్పుడు దిగిపోతున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ద బెస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఒకటే అనాలి, రక్షించండి, రక్షించండి, దిగిపోతున్నాను అని చెప్పి కేకలేయాలన్నమాట. తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తనకు తానుగా ఆ ఊబిలోంచి బయటికి రాలేడు అనమాట. లాగేస్తుంది. ఊబి నుంచి బయట ఉన్నవాడే ఆ వ్యక్తిని ఏం చేయగలడు? లాగలడు. మనము ఒక ఊబిలోకి దిగిపోతున్నాం మానవులం. ఏంటో తెలుసది? పాపమన్న ఊబి. ఆ పాపమన్న ఊబి ఎంత భయంకరమైందంటే మన లాగి 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 అలా కిందకి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో భక్తుడు పాపాన్ని గురించి రాస్తూ దాన్ని ఒక ఊబితో పోల్చాడు. చూడండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపడింది. చూడండి, భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైన గుంట అంట, ఇంకా జిగటగల దొంగ ఊబి. జిగట అంటే ఏంటి అర్థం? జిగట అది అతుక్కుపోద్ది అనమాట. అందులోంచి మనం ఇంక బయటికి రాలేము, అంత భయంకర లాగేస్తుంది, అంటుకుపోయింది అది. నిజంగా పాప జీవితం అలాంటిదే. మనం బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాడు. ఏ మానవుడు కూడా పాపం లేనివాడు లేడు. అందరం పాపం చేసిన వాళ్ళమే, అందరికీ ఆ రోగం ఉంది, అందరం ఊబిలో దిగిపోయేవాళ్ళమే. అయితే యేసయ్య ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను ఆ పాప ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్తాడు. అందుబట్టే మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. అయితే ప్రభు మనల్ని రక్షించే పద్ధతి ఏంటంటే, ఏ రీతిగా రక్షించాడు? ఈ లోకానికి వచ్చాడు. మనకున్న పాప శిక్ష ఏంటి? పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకాగ్ని గుండం. యేసు ప్రభు చూశాడు, ఆయన మనంగా బయటికి రాలేవు, అలాగే నరకానికి వెళ్ళిపోవాలి. అయితే ప్రభు చేసింది ఏంటంటే, నీ బదులు నేను ఆ శిక్షను భరిస్తాను అన్నట్టుగా ఆ పాప శిక్ష అంతా కూడా తన పైన వేసుకొని తన శిలువ మీద వేలాడి ప్రాణం పెట్టాడన్నమాట. మనం చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల మీద మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో పరుగులెట్టం పాపాలు చేయడానికి, ఆయన కాళ్ళ మీద మేకు కొట్టించుకున్నాడు. కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ముఖం మీద ఆయనకు ఉమ్ము వేశారన్నమాట. తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. శిలువ మీద ఆయన భరించింది ఏంటంటేనండి, ఒక మాటలో నరకాన్ని భరించాడండి. నరక యాతన ఏంటో ఆయన భరించాడనమాట. మనం కాలాల నరకంలో ఆ నిత్య నరకాన్ని మన బదులు ఆ శిక్ష అంతా ఆయన శిలువ మీద భరిస్తున్నాడు. శిలువ మీద ఆయన వేలాడినప్పుడు ఒక మాట అంటాడు, దాహం అంటాడు, దప్పికొని ఉన్నాను అంటాడు. ఇప్పుడు చూడండి, ఆ దప్పికొని ఉన్నాను అన్న మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? నరకంలో దప్పిక ఉంటుంది. ఇప్పుడు
ధనవంతుడు లాజరు కథలో మనం చూస్తే ధనవంతుడు నరకంకి వెళ్తాడు. నరకంలో ఉండి అబ్రహాము అని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు. ఏంటో చెప్పగలరా? తండ్రివైన అబ్రహామా, నీ పక్కన ఒక లాజరు ఉన్నాడే, ఆ లాజరు యొక్క చిటికెన వేలు నీటిలో ముంచి నా నాలుకని తడుపు, ఎందుకంటే నాకు ఇక్కడ ఏముంది, దాహం, యాతన తట్టుకోలేకపోతున్నా. సో నరకంలో ఏముంటుంది, మనకి ఏముంటుందట, దాహం. కానీ యేసు ప్రభు సిలువ మీద దప్పికొని ఉన్నాను, దప్పికొని, ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే ఆ నరక యాతనంతా కూడా సిలువ మీద ఆయన ఏం చేస్తున్నాడు, భరిస్తున్నాడు. కూడా తెలుసా, ఆయన సిలువ మీద రాలన్నప్పుడు మొత్తం కట్టిగా చీకటి అయిపోయిందంటండి. మెట్ట మధ్యాహ్నం ఏమైంది, చీకటి. ఆ చీకటి దేనికి తెలుసా సాదృశ్యం? నరకంలో ఏముంటుంది, చీకటి, కట్టిగా చీకటి అన్నమాట. ఇంకోటి, యేసు ప్రభు భరించిన ఆ సిలువ మరణంలో అతి భయంకరమైన బాధ పెట్టిన సంఘటన ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆయన చేయిని ఏం చేశాడు, విడిచిపెట్టాడు అన్నమాట. నరకంలో జరిగేది అదే. భూలోకంలో ఉన్నప్పుడు ఇంకా దేవుని కృప ఉంటుంది మనుషుల మీద. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళన్నా, యేసు ప్రభుని దూషించిన వాళ్ళన్నా, వాళ్ళ మీద కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు, ఇంకా కృపను చూపిస్తున్నాడు. అందుకోసం ఇంకా తింటున్నారు, అందుకోసం ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు, అందుకోసం ఇంకా బట్టలు ధరిస్తున్నారు, అందుకోసం మంచి మంచి కార్లు కొంటున్నారు, అందుకోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకు? ఎన్ని పాపాలు చేసినోడికి కూడా దేవుడు ఇంకా వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. ఎన్ని పాపాలు చేసినోడిని కూడా దేవుడు ఆయన ఎండను సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇంకా దేవుని కృప వాళ్ళ మీద ఉంది. కానీ ఒక్కసారి నరకంకి వెళ్ళిన తర్వాత ఆయన చెయ్యి కంప్లీట్గా ఏం చేస్తాడు, ఇంకా వదిలేస్తాడనమాట. అక్కడ ఉండేది యాతనే, యుగాలు ఉండాలి. కానీ అలాంటి శిక్ష నుంచి ప్రభు మనల్ని తప్పించాలంటే ఆ శిక్ష ముందు ఆయన భరించాలి. సిలువ మీద ఆయన ఏం చేశాడు తెలుసా? నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా విడిచితివి అంటే ఆ యాతన, నిత్య ఎడబాటు అన్న యాతనంతా కూడా ఆయన సిలువ మీద భరించాడు. మన శిక్ష ఆయన తీసుకున్నాడండి. ఇప్పుడు మామూలుగా మనుషులుగా ఆలోచిద్దాం. రే, నా ఆస్తి నీకు ఇచ్చేతనరా అంటే ఖచ్చితంగా తీసుకుంటారు, అంతేనా? ఇచ్చారా అంటాం. అరే, నా దగ్గర 10 తులాలు బంగారం ఉంది, నీకు ఇద్దాం అనుకుంటున్నారా ఫ్రీగా అంటే, అరే ఇచ్చారా, త్వరగా ఇచ్చారా అంటాం. ఒరే, ఒక ఇల్లు ఉందిరా నాకు, నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రీగా రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు చెప్పండి? త్వరగా ఇచ్చారా అంటాం మనం. లేదురా, నాది జైలు శిక్ష ఒకటి ఉందిరా, నాది నీకు ఇద్దాం అనుకుంటున్నాను రా అంటే ఏమంటాం? అరే, శిక్ష అయితే నాకు వద్దురా అంటాం. ఆస్తి అయితే కావాలి, ఏదొద్దట, శిక్ష. కానీ ప్రభు వచ్చి తీసుకుంది మన ఆస్తి, మన శిక్ష, మన శిక్ష. ఎందుకు తెలుసా అండి? దాని వెనకున్నది ఏంటో తెలుసా? ఆయన ప్రేమ. మనం ఆ శిక్ష తట్టుకోవడం ఆయనకు అసలు ఇష్టం లేదు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. సో మొట్టమొదటిగా ప్రభువుని మనం ఆరాధించాల్సింది ఏంటండి అంటే, ప్రభువా, నువ్వు మా రక్షకుడు, అందుబట్టే నీకు స్తోత్రాలు. నేను పడవలసిన ఆ దెబ్బ నువ్వు తిని, నా శిక్ష నువ్వు భరించి నాకు ఇచ్చిన, నీ అందు విశ్వసించుట ద్వారా నాకు ఇచ్చిన ఆ గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఏం చేయాలండి? యేసుప్రభు రక్షకుడు ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒక పాపి ఉన్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? తన బాధ్యత ఏంటి? రక్షించమని అడగాలి. నన్ను రక్షించు నాయన, నన్ను రక్షించు. పాపాల్లో అతి గొప్ప పాపం ఏంటో చెప్పనా? పాపాల్లో అతి గొప్ప పాపం, కొన్ని పాపాల పేర్లు చెప్పండి. కొన్ని పాపాలు: దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, మోసము, అసూయ, ఇవన్నీ కూడా ఏంటి? పాపాలు. ఒప్పుకుంటాం కదా. వీటన్నిటికంటే అతి గొప్ప పాపం ఏంటి చెప్పండి? ఆజ్ఞాతిక్రమం పాపం. అదేంటి డెఫినేషన్లు ఏంటి, కరెక్టే. కానీ అసలు పాపాల్లో అతి గొప్ప పాపం ఏంటి చెప్పనా? రక్షకుడైన ఆ ప్రభుని నిరాకరించడమే అతి గొప్ప పాపం అండి. ఇప్పుడు రేపు ఉదయం పరలోకంకి వెళ్ళాలి అంటే మనకు ఎన్నో పాపాలు ఉన్నాయి, కరెక్టే. దేవుడు నువ్వు ఎన్ని పాపాలు చేసావని అడగడం. నాకు తెలుసు నువ్వు పాపివని, కానీ నీ పాపం నుంచి విడుదల పొందడానికి నా కుమారుడిని నిన్ను రక్షించడానికి పంపించాను. నువ్వేం చేశావు?
ఆయన అంగీకరించావా, ఆయన్ని నిరాకరించావా? ఆయన అంగీకరిస్తేనే మనకు రక్షణ, ఆయన నిరాకరిస్తే శిక్షే. శిక్షే. అందుకోసం హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎట్లా ఎలా తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? నోవాహు టైంలో ఓడ ఉంది, ఓడ బయట శిక్ష, ఓడ లోపల రక్షణ. నాకు ఆ ఓడొద్దు అనుకున్నాడంటే భరించాల్సిందే శిక్ష, భరించాల్సిందే శిక్ష. ప్రభువుని నిరాకరించడం పాపాల్లోనే అతి గొప్ప పాపం అండి. సో అది మొదటి పాఠం మనం ఇదినం చూసాం. రెండోది, ప్రభుని ఇంకే రీతిగా మనం స్తుతించాలి. మనం మళ్ళీ కీర్తన 96వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. సామ్ 96 ఇక్కడ 3వ వచనం చూడండి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రములు పొందదగినవాడు. చాలు చూడండి, 3-4 వచనాల్లో మనకు కనిపించిన పదాలు ఏంటంటే ఆశ్చర్య కార్యాలు. బాగా చెప్పారు. ఏ కార్యాలు అంటే అవి? సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించడం. ఇంకో మాట అంటున్నాడు, యెహోవా మహాత్మ్యము. మహాత్మ్యము అంటే గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు అని అర్థం. ప్రభు చేసిన కార్యాలు ఎలాంటివి తెలుసా అండి? ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్యం అంటే ఏంటంటే చెప్పండి. ఆశ్చర్యం మనం ఊహించిన దానికంటే గొప్ప జరిగాయంటే దాన్ని ఏమంటాం? ఆశ్చర్యం కదండి. అంటే ఇప్పుడు మామూలుగా అంటే సింపుల్గా మీకు అర్థమవుతుంది చెప్పడానికి. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ నుంచిన వాళ్ళు ఒకసారి గెంతామనుకోండి, మామూలుగా ఏమవుతాం? వెంటనే గెంతిన వెంటనే ఏమవుతాం? ఎగురుతాం, గాల్లోకి ఎగురుతాం. వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఎప్పుడు గెంతలేదా? గెంతిన వెంటనే మళ్ళీ కిందకు వస్తాం కదండి. ఇమ్మీడియట్గా టక్మని కిందకు వచ్చేస్తాం. ఎందుకంటే అది న్యాచురల్ అనమాట. న్యాచురల్గా ఏం జరుగుతుందంటే ఎవడన్నా గెంతితే కిందకే వస్తాడు. సపోజ్ మనం గెంతిన వెంటనే అలాగా తేలుతున్నాం అనుకోండి, వెంటనే ఏమంటాం? అరే ఇలా జరగదే, ఇదేంటిది, ఇది ఆశ్చర్యమే అంటాం కదండి మామూలుగా చెప్తుంది. అంటే మనం ఊహించిన దానికంటే వింతగా జరిగితే వెంటనే మనకు అదేంటిది? ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా ఏంటో తెలుసా అండి? ఆశ్చర్యం. మానవ జ్ఞానానికి అందదనమాట. ఇది ఎలా జరుగుతుందండి అని అంటాం. ప్రభు అంటున్నాడు, నీ వల్ల అయితే సాధ్యం కాదు, నా వల్ల సమస్తం సాధ్యం. నా వల్ల సమస్తం సాధ్యం. ఒక వచనాన్ని మీకు చూపిస్తానండి. అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎలాగా ఆయన నెరవేర్చాడో అర్థం చేయించడానికి. కీర్తనల గ్రంథం 118. కీర్తనల గ్రంథం 118 22వ వచనం 23వ వచనం చదువుదాం. సామ్ 118, 22-23. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఈ 2 వచనాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు అదేమైంది? తలరాయి అయింది. ఈ వచనం ఎవరి కోసం రాయబడింది తెలుసా అండి? యేసు ప్రభుని గురించి. ఓకే, ఒకప్పుడు నువ్వు ఆయన ఏం చేసావు? నిషేధించావు. నిషేధించడం అంటే ఏంటి అర్థం? ఈ రాయా ఇది ఎందుకు పనిచేది, ఇది నాకు అదే అని చెప్పి ఒక ఏదో నీకు నచ్చనట్టు, నాకు అది వద్దు యేసుప్రభు అని చెప్పి ఇసిరేసావు ఆయనకి. నాకు వద్దినా తృణీకరించావు. కానీ ఆయనే నీ జీవితానికి తలరాయి వేయడం. తలరాయి అంటే ఏంటో తెలుసా మీకు? తలరాయి అన్న మాటకి దీన్ని ఇంగ్లీష్లో కార్నర్ స్టోన్ అంటాం. అంటే ఒక ఇల్లు కట్టడానికి అతి ప్రాముఖ్యమైన రాయి ఏదంటే తలరాయి, మూలరాయి. ఆ రాయిని బట్టే నువ్వు పునాదేస్తావు, ఆ రాయిని బట్టే నువ్వు గోడలు కడతావు. అంటే నీ జీవితానికి కీలకమైపోయాడు అనమాట. నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఏసై అయిపోయాడు అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒకప్పుడు నాకు ఏసై అంటే అసలు ఇష్టం లేదండి, తృణీకరించాను, నిషేధించాను. కానీ ఇప్పుడు ఆయన నాకెంతో విలువ అండి. నా జీవితంలో ఆయనకంటే నాకు ఇంకెవరు విలువ కాదండి. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన? నీవు నాకుండగా నాకు లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇది ఎలా జరిగిందండి?
ఒకప్పుడు నేను అదే యేసయ్యను తృణీకరించాను, ఇప్పుడు ఆయనే నా జీవితం అంత ప్రాముఖ్యమైపోయాడు. ఎలా జరిగిందండి అంటే, ఇప్పుడు 23వ వచనం చదవండి. అది యెహోవా వల్ల కలిగిన కార్యం. అది ఇది నీ వల్ల నా వల్ల కలిగింది కాదు. ఎవరి వల్ల కలిగిందంట? దేవుడు నిన్ను అలా మార్చాడు. ఒకప్పుడు నువ్వే ప్రభుని తృణీకరించావు, అదే నిన్ను దేవుడు ఏం చేసేసాడు? మార్చేసి ఆయన ప్రేమించే వ్యక్తిగా చేసేసాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఒక మాటలో చెప్పాలంటే, మనం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలంటే మనం ఏవేవో అనుకుంటామండి. మనం మారడమే గొప్ప ఆశ్చర్యం. దట్స్ ద పాయింట్ హియర్. నేనేనండి ఒకప్పుడు యేసయ్యని తృణీకరించాను. సిలువ మీద దొంగ ఉన్నాడండి. సిలువ మీద 2 దొంగలు ఉన్నారు. ఇద్దరు కూడా యేసయ్యని దూషించిన వాళ్ళే. ఇద్దరు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ ఒక టైం వచ్చింది, ఒక దొంగ ఏమైపోయాడు తెలుసా? మారిపోయాడు. అప్పటి వరకు యేసయ్యని నోటుకొచ్చినట్టు మాట్లాడినోడే మారిపోయి, ఒరే ఇప్పటికన్నా నీకు దేవునికి భయపడవా? మనకిది న్యాయమేరా. ఎవరితో చెప్తున్నాడు? పక్క దొంగతో చెప్తున్నాడు, మనకి ఇది న్యాయమేరా. కానీ ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయనలో ఏ పాపము లేదు. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకోవయ్యా. ఎంత మార్పు ఎలా వచ్చేసిందండి? నిషేధించినోడు ఇప్పుడు ఆయనే ఆయనకి ఎంతో విలువైపోయాడు. ఎలా జరిగిందండి ఇది? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇంకోటి తెలుసా? మీరు ఇక్కడ కూర్చున్నారా? అసలు మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం విని ఆయన స్తుతిస్తున్నారే, మిమ్మల్ని మీరు చూసుకొని, నన్ను నేను చూసుకొని, ఇదే గొప్ప ఆశ్చర్యం అండి. ఎంతకన్నా ఆశ్చర్యం ఎక్కడ దొరకదండి. బండను బద్దలు కొట్టి దేవుడు నీళ్ళు ఇచ్చినట్టు ఈ బండను బద్దలు కొట్టి ఇందులో నుంచి దేవుని స్తుతులను దేవుడు ఇస్తున్నాడండి. ప్రభు అంటున్నాడు కదండి, వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు అవి నన్ను స్తుతిస్తాయి అంటున్నాడు. చూసారా? ఈ రాళ్ళు అంటే, ఆ రాళ్ళు అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. మనం నోరు తెరిచి దేవుని ఏం చేస్తున్నాం? స్తుతి. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. మన బ్రతుకును మార్చటమే గొప్ప ఆశ్చర్యం. దేవా నువ్వు ఆశ్చర్యకరుడు. ఏవేవో ఆశ్చర్యకార్యాలు అనుకుంటున్నాం కదా, నన్ను మార్చేవు నాయన, అదే గొప్ప ఆశ్చర్యం. నేనేంటి బాప్తీసం తీసుకోవడం ఏంటి? నేనేంటి నీ వాక్యం వినటం ఏంటి? ఒకప్పుడు నా బతుకేంటి, ఇప్పుడు నా బ్రతుకేంటి? ఇంత మారేనా నేను? అదే గొప్ప ఆశ్చర్యం. ఇంకో విషయం చెప్పనండి, రక్షణ పొందడం ఒక ఆశ్చర్యం. అంటే రక్షణ పడిన తర్వాత మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మన జీవితం ఒక్కొక్కసారి అండి మనం దేవుని చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోతూ ఉంటాం. మనం ఇప్పుడు చూడండి, మనకు ఫోటో ఆల్బమ్ ఉంటుంది. అందరి ఇంట్లో ఏముంటాయి? ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదండి. ఏమి ఈ మధ్యన మనం ఫోటోలు కడిగించట్లేదు, కానీ ఇంతకుముందు అంతా ఏం చేసేవాళ్ళం? ఫోటోలు తీసుకొని ఆ రీల్ మళ్ళీ స్టూడియోకి ఇచ్చి ఫోటోలన్నీ కడిగిస్తే ఒక 30 ఫోటోలు వస్తే జాగ్రత్తగా మళ్ళీ ఆల్బంలో పెట్టుకొని చూసుకొని, ఇప్పుడు ఫోన్లో ఫోటోలు తీసేసుకుంటున్నాం. ఆల్బంలో ఏం చేస్తాం చెప్పండి? పాత ఫోటోలు, చిన్నప్పుడు ఫోటోలన్నీ ఏం చేస్తాం? ఒక్కొక్కసారి వెనక్కి తిప్పి ఏం చేస్తాం? చూసుకుంటూ ఉంటాం. అరే ఆ చిన్నప్పుడు ఎంత బుజ్జుకున్నానో, లేకపోతే యవనస్తున్నప్పుడు ఎంత బాగున్నానో, ఎంత అందంగా, ఇవన్నీ చూసుకుంటాం. మన గతాన్ని అంతటి ఒకసారి ఎలాగా చూసుకుంటూ ఉంటాం. ఆత్మీయంగా కూడానండి మనం కూర్చొని మన ఆత్మీయ ఆల్బమ్ని ఒకసారి వెనక్కి తిప్పి చూసుకోవాలి. దేవుడు రక్షించిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఆ సమయంలో దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడండి, ఈ టైంలో ఎంత అద్భుత కార్యం చేశాడండి, నా బిడ్డల జీవితంలో ఎంత అద్భుతం. మనం ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటాంటండి. భక్తుడు ఒక పాట కట్టాడండి, ఇంగ్లీష్లో ఉంటుంది ఈ పాట, మరి ఎంతమందికి మీకు తెలుసో తెలీదో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కూర్చొని ఒక్కొక్క ఆశీర్వాదాన్ని లెక్క పెట్టుకుంటా ఉంటే పుస్తకాలు చాలవట. ఒక భక్తుడు అన్నాడు, ఆకాశాన్నంట ఒక పేపర్గా పెట్టుకుంటాడట, ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటితో కూడా ఒక పెన్ను తయారు చేసుకుంటాడట, అంతేకాకుండా సముద్రం అంతా ఇంకు తెచ్చుకుంటాడట. ఏంటి? దేనికి? దేవుని యొక్క గొప్ప కార్యాలన్నీ రాసుకోవడానికి. అల్లి అంటాడు, ఇన్ని తెచ్చుకున్నా కూడా ఇంకా అవి చాలవు అంటున్నాడు అనమాట. ఏంటంటే తెచ్చుకుంటాడో చెప్పండి? ఎంత పేపర్ తెచ్చుకుంటాడట? ఆకాశం అంత పేపర్ తెచ్చుకొని
సముద్రం అంతా ఇంకు తెచ్చుకొని చెట్లన్నిటితో కలిసి ఏం తయారు చేసుకుంటాడట? పెన్నులు తయారు చేసుకోనట. దేవుడు చేసిన అద్భుత కార్యాలు రాయడం మొదలు పెడతాడంట. అయినా ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఏమంటాం? ఎడిషనల్ షీట్ కావాలండి అంటాం కదా. అలా దేవా సరిపోవట్లేదు, నాకు ఇంకొక ఎడిషనల్ షీట్ కావాలి, ఎడిషనల్ పేపర్ కావాలి నాకు అంటూ ఉంటాడు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేశాడు. నేను మొన్న ఈ మధ్య ఒక 2వ దినవృత్తాంతాలు చదువుతుంటే ఒక దేవుడు చేసిన అద్భుత కార్యం ఒకటి ఇశ్రాయేల్ ప్రజల్లో నాకు భలే అద్భుతం అనిపించిందండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలుకి ఒక సమస్య వచ్చింది. ఏంటో ఇదైన తర్వాత మోయాబీలును అమ్మోనీయులను మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి, యెహోషాపాతు ఎవరంటే యోధారాజు, ఆ రాజు మీదకి 2 రాజులు దండెత్తి వచ్చారు, యుద్ధానికి వచ్చారు. ఎవరెవరు? మోయాబీలు, అమ్మోనీయులు, మోయనీయుల్లో కొందరు. ఇంతకీ మోయాబీలు అమ్మోనీయులు ఎవరో తెలుసా? వాళ్ళ రూట్ ఏంటో తెలుసా? మనం నేర్చుకున్నాం. లోతు యొక్క సంతానం, వాళ్ళ కుమార్తెల దగ్గర నుంచి వచ్చిన సంతానం. దేవుడు వారిని శపించాడు. వాళ్ళు ఎవరంటే ఒకళ్ళేమో మోయాబీలు, అమ్మోనీయులు. వాళ్ళే ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధంకి వస్తున్నారు? దేవుని బిడ్డలైనా యెహోషాపాతు మీదకి యుద్ధంకి వస్తున్నారు. చాలా దండెత్తొచ్చేసారంట. వీళ్ళేం ఇశ్రాయేల్ ప్రజలు తక్కువ మంది, మొత్తం అందరిని చంపేసి దోచేసుకుందామని వచ్చేసారు. ఇప్పుడట 12వ వచనం చూడండి. 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు చూడండి, మంచి మాట. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు నాయన, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఆ 3 లైన్లు చూడండి, ఎంత మంచి మాట అంటున్నారు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, శక్తి చాలదు, మాకు శక్తి లేదు. ఇంకంటున్నారు ఏమి చేయటం మాకు తోచదు. తోచదంటే అర్థం ఏంటి? ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నాకు తెలివి లేదు, శక్తి లేదు, తెలివి లేదు. ఇంకంటున్నారు నీవే మాకు దిక్కు. అసలు ప్రార్థనకు అర్థం ఏంటండి? నీవే మాకు దిక్కు, నువ్వు ఒక్కడవేనైనా మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు. అదండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. నీవే మాకు దిక్కు నాయన. ఇప్పుడు మరి 15వ వచనంలో దేవుడు ఇచ్చిన జవాబు చూడండి. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. మీరు కాదు యుద్ధం చేసేది, ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. చూడండి ఎలా చేస్తాడు. అలా కొంచెం కిందకి వెళితే 17వ వచనం చూడండి. యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చ నిలవబడుడి. మీతో కూడునున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు ఎలాంటి యుద్ధానికి దేవుడు మీకు తోడుకుంటాడు పదండి అన్నాడు. ఇంతకీ దేవుడు ఎలాగా ఆశ్చర్యంగా యుద్ధం చేశాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. 22వ వచనంకి వెళ్ళండి. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన మోయాబీయుల మీద, సేయీరు మనువుల మీద మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులేరు. దేవుడే వాళ్ళకి ఎవరిని పెట్టారట తెలుసా? మాటుగాండ్రు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సీక్రెట్గా వచ్చారట, నక్కి ఉన్నారంట. ఒకేసారి వాళ్ళ మీదకి దండెత్తి వచ్చేసారట. వీళ్ళు చూస్తున్నారంతే, దేవుడే మాటుగాండ్రను రేపాడు. వీళ్ళు యుద్ధం చేయట్లేదు, వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు కూడా ఎత్తున్నారనమాట. వీళ్ళు చూస్తున్నారంతా, ఇదంతా అంతే. ఇంకా చూడండి, ఇంకా అద్భుతం ఏంటో. 23 అమోనీయులు, మోయాబీలు, సేరీను మనీ నివాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవల్లని పొంచి ఉండి వారి మీద పడి వారు సేయరు కాపురస్తులు కడుముట్టించిన తర్వాత తమలో ఒక్కరు చంపటకును మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్ళు చంపేసుకుంటున్నారంట. మళ్ళీ
ఆళ్ళు కొట్టేసుకుంటున్నారంట. ఇంకా కిందకెళ్తే 25వ వచనం చూడండి. ఇంకా అద్భుతం ఏంటంటే, యెహోషాపాతు అతని జనములు వారి వస్తువులు దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శ్రమల యొద్దకు విస్తారమైన ధనము ప్రశస్తమైన నగదులు కనబడెను. వారు తనకిష్టమైనట్టుగా తీసుకొని తమను పోగు వెళ్ళినందుకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతని విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. చూడండి, తర్వాత వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. బెరాకాన పేరు పెడతారు ఆ లోయకు. వాళ్ళందరూ అక్కడ వాళ్ళ యొక్క వజ్రాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారట. వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కటి ఏరుకుంటా ఉంటే వాళ్ళు కొల్ల సొమ్ముని ఏరుకోవడానికి ఎన్ని రోజులు పెట్టిందట? 3 రోజులు పెట్టిందంట. సో యుద్ధం చేసింది వీళ్ళు కాదు, దేవుడే వారి పక్షాన్ని ఏం చేశాడు? యుద్ధం చేశాడు, మాటుగాండ్రను పెట్టాడు. వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టేస్తున్నారు. ఈ లోపల వాళ్ళలోనే మోయాబీలకి, అమ్మోనీలకి గొడవలు వచ్చేసి వాళ్ళు చంపేసుకున్నారట. మొత్తం నాశనం అయిపోయారట. ఇశ్రాయేల్ ప్రజలు ఇంక చక్కగా వెళ్ళి వాళ్ళు వదిలేసిన ఆ వజ్రాలేంటి ఇవన్నీ కూడా విలువైనవన్నీ కూడా ఒక్కొక్కటి ఏరుకుంటా ఉంటే, ఒలుచుకుంటా ఉంటే 3 రోజులు పట్టిందంట. కావాల్సినంత పోగు చేసుకొని వచ్చారటండి. మనం ఇవి చదువుతున్నప్పుడు ఏదో స్టోరీస్ అనుకుంటాం, కానీ నిజంగా జరిగిన సంఘటనలు. వాళ్ళ జీవితంలో కాదండి, దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? ఆశ్చర్యకార్యాలు అంటున్నాడు కదా. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. కీర్తన 96కి వెళ్ళిపోదాం. మళ్ళీ 2 విషయాలు మనం ఇప్పటికే నేర్చుకున్నాం. మొదటిది, ప్రభుని ఎందుకండి మనం స్తుతించాలి? ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన స్తుతించాలి. రెండోది, ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన ఆశ్చర్యకార్యాలు. మూడోదండి, 5వ వచనం చూడండి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆయన సృజించినవాడు అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త. దేవుని మనం మూడోదిగా ఆయన ఎందుకండి మనం స్తుతించాలి అంటే, ఆయన మనకెవరండి? ఆయన సృష్టికర్త. ఆయన మన సృష్టికర్త కాబట్టే మనం ఆయన స్తుతించాలి. 6-7 వచనాల్లో ఎలా స్తుతించడానికి రాస్తున్నా చూడండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలము యెహోవాకు చెల్లించి. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అని అంటే, జనములారా మిమ్మల్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆ సృష్టికర్తను మీరు స్తుతులు చెల్లించండి అన్నాడు. హీస్ ఆర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, మానవుడిని ఆయన స్వరూపంలో చేశాడు. సమస్తాన్ని ఏమో నోటు మాటతో చేశాడు. ఎలాగా? ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆకాశంలో ఉన్న జ్యోతులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, అలా అంటున్నాడు. తడమని వచ్చేస్తున్నాయండి. దేవుడు వాటన్నిటిని సృష్టించడానికి అసలు కష్టపడలే, జస్ట్ పలుకుతున్నాడు అంతే. చూడండి, దేవునికి మనకి తేడా ఏంటంటే, ఆయన పలుకుతుంటేనే సమస్తం జరిగిపోతుంది. మనం పలుకుతే జరిగిపోతుంటాయండి. కారు కలుగునుగాక రాదు. అలాంటిది దేవుడు ఒక్క నిమిషం ఇస్తే చాలండి మనకి. అలాంటి పవర్ ఒక్కడిస్తే మనకు నచ్చిందని పరిగెత్తాం కదా. బంగ్లా కలుగును కాక, విమానం కలుగును కాక, మొత్తం దరదరదరం. అలాంటిది మనకు లేదు. కానీ దేవుడు పలుకుతుంటే మొత్తాన్ని దడ వచ్చేస్తున్నాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు? మనిషి కలుగును కాక అన్నయ్య లేదు. ఏం చేశాడు తెలుసా? ఆయన సొంత చేతులతో మట్టిని తీసుకొని మనిషిని రూపాన్ని తయారు చేసి మనిషి యొక్క నాసిక రంధ్రాల్లో జీవాయువు ఓదగా మనిషి నరుడయ్యాడు. అయితే నరుని గురించి ఇంకొక మాట ఏముందంటే, మనిషిని అంటండి ఆయన స్వరూపంలో చేసుకున్నాడట. స్పెషల్ వర్డ్ అది. ఎలా తయారు చేశాడట? ఆయన స్వరూపంలో. మీరు తర్వాత చూడండి, ఆదికాండం 1:26 వచ్చినట్టు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఆయన పోలికలో చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తాను. మీ ఇంట్లో ఏదైనా పక్షి ఉందనుకోండి, ఒక పక్షి ఉందని. సాధారణంగా మనం ఏం పెంచుతాం? ఒక పక్షులు అంటే పావురం కానీ, లేకపోతే కోడి కానీ, లేకపోతే ప్యారెట్ కానీ ఏదో పెంచుతాం. ఓకే, అవి జీవులే, నువ్వు జీవే. ఓకే, ఇక్కడ నీ కూతురు ఉంది, లేదా నీ కొడుకున్నాడు, ఇక్కడేమో ఒక పక్షి ఉంది. నీ కొడుకు నీ పోలికలో ఉంటాడు, కానీ పక్షి నీ పోలికలో లేదన్నమాట. అది జీవే. నువ్వు నీ కొడుకుతో స్నేహం చేయొచ్చు, కానీ
పక్షితో నువ్వు స్నేహము చేయలేవు. దేవుడు మనల్ని ఆయన పోలికలో చేసుకున్నాడట. ఎందుకు తెలుసా? మనతో స్నేహం చేయడానికి, మనతో సహవాసం చేయడానికి. హీ వాంట్స్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ అస్. అటున్న జంతువుల్ని ఆయన తయారు చేశాడు, పక్షుల్ని ఆయన తయారు చేశాడు, కానీ అవి ఆయన రూపంలో లేవు. వాటితో ఆయన ఫ్రెండ్షిప్ చేయలేడు. కానీ మనిషితో ఆయన ఏం చేయాలట? సహవాసం, స్నేహం ఉండాలని ఆయన మనిషిని ఆయన రూపంలో చేశాడు. వాడు గుర్తుపెట్టుకోండి, మనిషిని ఆయన రూపంలో చేశాడు అనడానికి, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క చిన్న థాట్ మీకు చెప్తాను చూడండి. దేవుడు జంతువులకి ఇవ్వంది మనిషికి ఇచ్చింది ఏంటండి, ఆ తేడా ఏంటండి అని మీరు అన్నారు అనుకోండి. చెప్తాను చూడండి. మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం, సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం. నేను అడుగుతాను, జంతువులకి జ్ఞానం ఉంటుందా లేదా? చెప్పండి. యానిమల్స్కి జ్ఞానం ఉంటుందా లేదా? ఉంటుందండి, చాలా తెలివి ఉంటుంది. ఇప్పుడు చూడండి, గూడి కడతాయి, అసలు నువ్వు నేను కట్టలేవు, అంత నీట్గా అల్లుతాయి అవి. ఆ జ్ఞానాలన్నీ ఉన్నాయి, కానీ వాటి సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. మనం అంతే, మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మన సృష్టికర్తను మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నాం? మన సృష్టికర్తను గురించి చెప్తున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. జంతువులు పెడితే అవి అర్థం చేసుకోలేవు. అవి ఇంకో జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే జ్ఞానం. ఇంకోటి చూడండి, మనసునిచ్చాడు, దేవునికి లోబడే మనసునిచ్చాడు, ఆయనకు లోబడే మనసు. ఇంకోటి చూడండి, హృదయాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి ప్రేమించే హృదయం. మూడే చెప్పాను, నాతో చెప్పండి. జ్ఞానం ఇచ్చాడు, మన సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం. రెండోది, మనసునిచ్చాడు, దేవునికి లోబడే మనసు. మూడు, హృదయాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి ప్రేమించే హృదయం. జంతువులు జీవులే, కానీ ఇవి వాటికి లేవండి. వాటిలో కూడా ప్రేమలు ఉంటాయి, కానీ దేవుణ్ణి ప్రేమించేలాంటి హృదయం వాటికి లేవు. కానీ దేవుడు మనలో జ్ఞానం ఇచ్చాడు, మనసునిచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమించాడు. ఇంకోటి తెలుసా? మనలో నిత్యము జీవించే ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. ఎందుకండి నిత్యము ఉండే ఆత్మను మనలో పెట్టాడు అండి అంటే, ఆయన మనతో స్నేహం చేయడం, ఎంతకాలం స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. నిత్యము యుగయుగాలు ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఇంత ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేస్తే మనిషి ఏం చేశాడు తెలుసా? ఆయనతో సహవాసం చేయడం మానేసి సాతానుకు లోబడి పాపం చేశాడు. పాపం వల్ల దేవుని నుంచి ఎడబాటు వచ్చేసింది, దేవుని నుంచి ఆ సహవాసం నుంచి దూరం అయిపోయాడు, శిక్షణ తెచ్చుకున్నాడు, దేవునికి దూరం అయిపోయి అలా నరకానికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపం వచ్చింది, ఎడబాటు వచ్చింది. ఆ పాపాన్ని తొలగిస్తేనే మళ్ళీ తిరిగి సమాధానము వస్తుంది. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనకు క్షమాపణ అనుగ్రహించి దేవునితో మళ్ళీ ఆ సమాధానాన్ని మనకి ఇచ్చాడనమాట. కాదు, ఇంతకుముందు ఆయన రూపంలో మనల్ని తయారు చేస్తే ఆ రూపాన్ని పాడు చేసుకున్నాం, తిరిగి మనల్ని ఆయన రూపంలోకి తీసుకొస్తాడు. రోమా 8:29 చూడండి. రోమా 8:29 మళ్ళీ ఏ రూపాన్ని మనలో తీసుకొస్తున్నాడట చూడండి. అదే కావాలి చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో, అంటే ఎవరిని ఆయన ఏర్పాట్లో ఉన్నారో వారు తన కుమారునితో ఏమవ్వాలట? స్వారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయం. కుమారునితో స్వారూప్యం అంటే అర్థం ఏంటంటే ఆయన కుమారుని యొక్క రూపం మనలోకి వచ్చేయాలనంట. ఆయన అనుకున్న రూపం మనలోకి వచ్చేయాలని, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడో, ఏ ఉద్దేశంలో మనల్ని సృష్టించాడో ఆ రూపం మనలోకి వచ్చేయాలటండి. సో ఆ గొప్ప ప్రభు మనల్ని సృష్టించినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇంత గొప్ప ప్రభు ఇంతగా సృష్టించాడు కదా, కాబట్టి ఇంతగా రక్షించిన ప్రభుకి మనం ఏ రకమైన ఆరాధన ఇవ్వగలం అని అంటే చూడండి, 8-9 వచనాల్లో మంచి మాట ఉంటుంది. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. ఇప్పుడు ఈ యొక్క వచనం మనకి ఏమర్థమవుతుందండి? యెహోవా నామమునకు తగిన మహిమ.
ఎంత మేలు చేశాడు కదా, నిన్ను రక్షించుకున్నాడు, అంతేకాకుండా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలైనా చేశాడు, నిన్ను ఆయన రూపంలో ఆయన నిన్ను సృష్టించుకున్నాడు, ఆయనకు దూరం అయిపోతే మళ్ళీ తిరిగి ఆయన నేను రక్షించుకొని మళ్ళీ ఆయన రూపంలోకి నిన్ను మార్చుకుంటున్నాడు. ఇంత గొప్ప ప్రభువుకి నువ్వేం చేస్తావంటే, ఇక్కడ ఒక మాట ఉంది, ఆయనకు తగిన మహిమ ఆయనకి చెల్లించు అంటున్నాడు. తగిన మహిమ అంటే ఏంటండి? ఆయనకి తగ్గ మహిమ అంటే ఏంటి? తగ్గ మహిమ. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా బర్త్డే జరుపుకుంటా ఉంటే వాళ్ళకి గిఫ్ట్ కొందాం అనుకున్నాం అనుకోండి, బిడ్డకు తగ్గ గిఫ్ట్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న బిడ్డ ఫస్ట్ బర్త్డే జరుపుకుంటాం, ఏం కొంటాం చెప్పండి? ఒక టాయో, లేకపోతే ఒక ఫ్రాకో, ఇంకా మీకు అభిమానం ఉంటే ఒక చిన్న ఉంగరమో ఏదోటి కొంటాం, అంతేనా? ఇప్పుడు ఒక పెద్ద ఆయనకి మీరు గిఫ్ట్ కొందాం అనుకుంటున్నారు, ఆయన కూడా ఒక టాయ్ లేకపోతే ఏదైనా కొంటారే, ఆయనకి తగ్గ కొంటాం కదండి. ఆయనకి ఏంటి విలువ? ఇప్పుడు చూడండి, దేవునికి ఏం గిఫ్ట్ ఇద్దాం? దేవునికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం? ఒక విలువైన వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తాం కదండి. ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి అనుకుందాం, సీఎం గారిని కలవడానికి ఆయన గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం, ఏం ఇస్తాం చెప్పండి మామూలుగా అయితే? ఏం ఇవ్వచ్చు? ఓ వెండి పాత్ర, లేకపోతే సంథింగ్ ఏదో చాలా విలువైన ఇస్తాం, అంతేనా? అంతేనా? లేకపోతే అట్టుపళ్ళు, లేకపోతే మిక్సరీ, ఇలాంటివి ఏమైనా కొని చిచి ఇలాంటి చెత్త ఏం తీసుకెళ్ళాం, ఎందుకంటే చాలా విలువైన వ్యక్తి అనమాట కదా. ప్రభుకి ఏమిద్దామండి? ప్రభు ఎంత గొప్పడు, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపెట్టాం కదా. అలాంటి ఆయనకి ఏంటి గిఫ్ట్ ఇద్దామండి? ఆయనకి ఏంటి నైవేద్యం ఇద్దాం? ఆయనకి తగ్గది ఏంటండి? మన బుర్రకు అర్థం కాదు, ఆయనకి ఏం తీసుకొద్దాం. అందుకోసం దేవుడే మనకి ఇక్కడ రాసించాడు అనమాట. 9వ వచనం చూడండి, ఏంటి ఇవ్వాలో? పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కరించడం. ఆయన అంటున్నాడు, ఆయన నిజమైన నైవేద్యం ఏంటో తెలుసా? మన బ్రతుకు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అదే గొప్ప నైవేద్యం. మనం ఆయన మాటకు లోబడి ఆయన కొరకు పవిత్రంగా ఎప్పుడైతే బ్రతుకుతామో ఆ జీవితమే గొప్ప నైవేద్యం. ఇంకోటి అంటున్నాడు, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మాట విని వణుకుతామో అనంట, ఆయన వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటామో అనంట, అదే దేవునికి ఏంటి చెప్పండి? గొప్ప నైవేద్యం. నైవేద్యం. సో మీరు చెప్పండి, దేవునికి ఏది నైవేద్యం? ఏది ఆయన దేవుడికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటండి? పరిశుద్ధంగా జీవించటం, ఆయన మాటని విని వణకటం. మాట విని వణకడం అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, కాలేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? అందరికంటే హెడ్ ఎవరు కాలేజ్లో? ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి వచ్చింది నోటీస్ అంటే ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, కంపెనీలో హైయెస్ట్ పొజిషన్ ఎవరిది ఉంటుంది? కంపెనీలో ఒక CEO ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అలాంటి ఆయన CEO గారి దగ్గర నుంచి మెయిల్ వచ్చిందిరా అనేటప్పటికి మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా అలర్ట్ అయిపోతారు. బాబాయ్ ఉదయం మెయిల్ వచ్చింది చూసారా, CEO నుంచి వచ్చింది అంటాం కదా. ఎందుకంటే ఆయన చాలా విలువైన వ్యక్తి, చాలా హైయెస్ట్ పొజిషన్. ఈ వాక్యం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మనం వినే వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సింహాసనం దగ్గర నుంచి ఆయన మనకు ఇస్తున్నాడు. చూడండి, 3 రోజులు మీటింగ్లు అయ్యాయండి, బోల్డెన్ వర్తమానాలు విన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి నుంచి ఆయన మాటలు మనకు వినిపింపజేశాడు. నిజంగా నువ్వు ఆయనకు నైవేద్యం ఇవ్వాలంటే ఆ మాటలను ఏం చేయాలి? విని వణకాలి. వణకడం అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యో బాబు, దేవుడు నాతో మాట్లాడాడండి ఈ విషయం, అయ్యో బాబు నేను సీరియస్గా తీసుకోవాలండి ఈ విషయాన్ని. దేవుడు అంటున్నాడు అదే గొప్ప నైవేద్యం అంట. ఒక ఆయన అన్నారు, అబ్బా నేను ఎంత బిజీ అయిపోయానంటేనంటే అసలు వాక్యం వినడానికి అవ్వలేదండి, నేను అసలు దేవుడు చాలా బాధపడతాడు,
దేవుడు చాలా బాధపడతాడు. అంటే నువ్వు దేని విలువ ఎంచలేదు, అసలు వాక్యాన్ని విలువగా ఎంచలేదు అనమాట. దేవునికి నైవేద్యం అంటే ఒకటేనండి, వాక్యం విని వణికి దానికి లోబడి మన జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే అదే గొప్ప నైవేద్యం. సమూయేలు అంటాడు, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వేదో బలిచ్చేసి నైవేద్యం ఇస్తున్నావు అనుకుంటున్నావు, అది కాదు అసలు దేవుడికి కావాల్సింది. నువ్వు మాటను, అదే గొప్ప నైవేద్యం అంటున్నాడు అన్నమాట. అదండి, ఆ రీతిగా మనం మన సృష్టికర్తను ఆరాధించాల్సింది. 4వది, ఆయన రాజు. చూడండి 10వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపడి ఉన్నది, న్యాయం బట్టి ఆయన జనములకు పరిపాలన చేయను. సో దేవుడు పరిపాలన చేస్తున్నాడు, ఆయన రాజు. ఆయన 4వది, మనం ఆయన రాజుగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. హిస్ కింగ్, ఆయన రాజు. ఆయన దేశానికి ప్రాముఖ్యమైన వ్యక్తి రాజు. ఒక రాజే దేశాన్ని పోషించేది, ఒక రాజే దేశానికి పక్షాన్ని నించుని యుద్ధము చేసేది, ఒక రాజే న్యాయం తీర్చేది, ఒక రాజు ఆజ్ఞలిచ్చేది. రాజు చాలా ప్రాముఖ్యం. కానీ ప్రభు అంటున్నాడు, నీ జీవితానికి నేనే ఏంటి, రాజుని. ఐఎమ్ ది కింగ్, నేనున్నాను కదా. ఆ పక్క కీర్తన చూడండి, కీర్తన 95, ఒక రాజు ఎంతగా పట్టించుకుంటాడో అర్థం చేయించడానికి 6వ వచనం ఉంటుంది చూడండి. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. చూడండి, మనము ఆయన పాలించు ప్రజలం. ఆయన పాలిస్తాడంటే ఎవరు పాలిస్తారు? పరిపాలించేది ఎవరు? రాజు. ఆయన పాలించు ప్రజలం. ఆ పాలించు ప్రజలు ఆయన రాజు ఎంతగా పట్టించుకుంటాడంటే ఆయన మేపు గొర్రెలు. ఒక కాపరి గొర్రెలు ఎంతగా పట్టించుకుంటాడో దేవుడు నిన్ను నన్ను అంతగా పట్టించుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు లేగకముందే తల్లిదండ్రులు ఏంటంటే చేసేస్తారు చెప్పండి. పిల్లల కంటే ముందు లెగుస్తారు, ఇంకేం చేస్తారు? టిఫిన్ వండేస్తారు, ఇంకా బాత్రూంలో నీళ్లు సిద్ధంగా ఉంచుతారు, ఇంకా పాలు అది పెడతారు రెడీగా, ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే బట్టలు ఇస్త్రీ చేసి రెడీగా పెడతారు. పిల్లలు ఇంకా దాని గురించి అసలు పట్టించుకోరనమాట. వాళ్ళు ఉదయం లెగిస్తే వాళ్ళకి తెలుసు బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు ఉంటాయి, వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటే ఖచ్చితంగా టిఫిన్ ఉంటుంది, బట్టల కోసం వెళ్తే బట్టలు ఇస్త్రీ చేసి రెడీగా ఉంటాయి, షూ కూడా పాలిష్ చేయబడి రెడీగా సిద్ధంగా ఉంటుంది. వీటి గురించి ఏం పట్టించుకోరు అనమాట. స్కూల్కి వెళ్తే స్కూల్ ఫీజు కూడా కట్టబడి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మన తల్లిదండ్రులమే ఎంత బలహీనమే బిడ్డల గురించి అంత పట్టించుకుంటున్నాం కదండి. దేవాతి దేవుడు ఆయన ఇంకెంత శ్రద్ధ మన ఎడల ఉంచుతారు చూడండి. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి చేస్తున్నారే, ఇంకా పరలోకపు తండ్రి ఇంకెంత మంచోడు, అంతకన్నా శ్రేష్టమైనవి మనకి ఇస్తాడు ఆయన. అందుకోసం అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటి గురించి అసలు మీరు చింతించొద్దు. మరి ఒకదానికోసం చింతించాలి మీరు. దేంటి? నా రాజ్యమును, నా నీతిని మొదట. భక్తి విషయాలు మీరు చూసుకోండి, మీ సంగతి నేను చూసుకోండి. ప్రభు అదే అంటున్నాడు అనమాట. సింపుల్. బిడ్డల విషయం తల్లిదండ్రులు ఎంత పట్టించుకుంటున్నారో దేవుడు మన సంగతి చూసుకుంటాడండి. నీకు పెళ్ళి వయసు వచ్చిందా, పెళ్ళి చేయాలి, ఆయనకు తెలుసు. నువ్వు వరి అవసరం లేదు, ఆయన చేస్తాడు, ఆ టైంకి అయిపోద్ది అంతే. అది నీకు ఫుడ్ కావాలా, వచ్చేస్తుంది అంతే. దేవుడు ఎలాగోలాగా నీకు పెడతాడు అంతే, పోషిస్తాడు. నీతిమంతుడు విడువబట్టు కానీ వాని సంతానము భిక్షమితుడు కానీ ఎప్పుడు నేను చూచి ఉండలేదు. ఎందుకు చూడలేదండి అంటే పెట్టేది ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటున్నాడు కదా. లోకస్తులు దాని గురించి విచారిస్తారు, ఎందుకంటే వాళ్ళకి తండ్రి లేడు కాబట్టి. పరలోకపు తండ్రి వాళ్ళకి లేరు, మనకున్నాడు పరలోకపు తండ్రి. వాళ్ళకి లేరు కాబట్టి వాళ్ళు విచారిస్తారు, ఏం తినాలో, ఏం తాగాలి, ఏం ధరించాలి, వాడు భవిష్యత్తు గురించి భయపడతారు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నీకు ఎవరున్నారు? నీ తండ్రి ఉన్నాడు, ఆయన నీ పైన రాజ్యము చేస్తున్నాడు. పాలించు ప్రజలమంట. మనం ఎవరంటండి? పాలించు ప్రజలు. ఆయన మన రాజు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక రాష్ట్రానికి మంచి సీఎం గారు ఉన్నారనుకోండి, నిశ్చింతగా ఉంటారు రాష్ట్రం అంతా. ఆయన ఉన్నారండి, వాళ్ళకి ఏం లోటు లేకుండా చూసుకుంటారండి. కాదు, మన జీవితానికి రాజు. ఎంతకాలం ఉంటారండి ఆ రాజు? 5 సంవత్సరాలు దిగిపోతాడు ఆయన ఏసయ్య? లేదే, నిత్యము ఆయన
రాజ్యం చేస్తున్నాడు ఆయన. ఆయన రాజు కాబట్టే మనం మన స్తుతులు చెల్లించాలండి. హీఈస్ అవర్ కింగ్. ఆయన రాజు. ఎంత రాజు అంటేనండి, నీ జీవితాలపైన మాత్రమే కాదు, సర్వ సృష్టి పైన ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అందుకోసం స్వార్థకెళ్ళమని చెప్పి ప్రభు మాట అన్నాడు, ఈ సర్వలోకంకి స్వార్థను ప్రకటించాడు. ఎందుకు తెలుసా? సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఆల్ అథారిటీ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ప్రతి పరిస్థితి కూడా నా చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కడి మనసు నా చేతుల్లో ఉంది. నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు. కార్యం చేసేది నేను. ఆయన చేతిలో ఉంది సమస్తం. మరొకసారి కొన్ని పరిస్థితులు బట్టి వరి అవుతూ ఉంటాం. ఆ పరిస్థితులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. శిష్యులట అలలు చూసి కంగారు పడ్డారట. ఏంటి? దేని చూసి? అలలు. మనం బీచ్కి వెళ్ళాం. బీచ్లో చూస్తే ఏమొస్తాయి? మనకి పెద్ద అలలు వస్తాయి. ఫ్రంట్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. మనకి ఒడ్డు దగ్గరే పెద్ద అలలు ఉంటాయి. లోపల ఎలా ఉంటుంది? ఇంకా పెద్ద అలలు వస్తూ ఉంటాయి. అది గాలి తుఫాన్ టైంలో ఇంకా ఎగిసి పడతా ఉంటాయి పెద్ద అలలు. మీకు అలల గురించి తెలియాలంటే జోసెఫ్ రాజ్ అంకుల్ని అడగండి, చెప్తారు. షిప్ ఎంత భయంకరంగా ఉంటుంది స్టామ్, డ్యూరింగ్ ద స్టామ్. పెద్ద అసలు ఎగురు పడతా ఉంటాం అనమాట. ఒకసారి బయట ఉన్న నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి చిన్న పడవ. అందులో ఎంతమంది ఉన్నారు? ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రభు లేడు అందులో. గాలి తుఫాన్ వచ్చింది. ఇది ఎగురు పడతా ఉంటే వాళ్ళకి ఎలా ఉందంటే, జైంట్ వీల్ ఎక్కరు ఎప్పుడన్నా? ఒకసారి ఒకరిని అలాగే ఎక్కించాం. ఆడ పైకి బాబోయ్ బాబోయ్ యాపేంట్రో అంటున్నాడు అనమాట. కిర్రం తిప్పేస్తుంది. అలా ఉంటుంది. ఏది? ఓడ. అందు నుంచి పడితే, నీటిలో పడితే చచ్చిపోవడమే. కానీ ఇప్పుడు అస్సలు సీన్ చూడండి. అలలు పైన ఒకళ్ళు నడుచుకొని వచ్చేస్తున్నారు. ఎవరు? యేసయ్య. ఎంత భయపెట్టే అలలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? యేసయ్య కాళ్ళ కింద ఉన్నాయి. అండర్ హిస్ ఫీట్ అనమాట. ఒకళ్ళ కాళ్ళ కింద ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన అధికారం కింద ఉన్నాడు అనమాట. ఒకసారి మనం కూడా మనుషులు అన్నాడు, నా కాళ్ళ కింద ఉంటాడండి ఎప్పుడు అంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్టు చేస్తాడు. ఎంత భయపెట్టే అలలు కూడా ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? యేసయ్య కాళ్ళ కింద ఉన్నాయి. నీ పరిస్థితులు అన్నీ కూడా ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి తెలుసా? ప్రభు కాళ్ళ కింద ఉన్నాయి. ఆయన రాజు. ఆయన హీస్ కింగ్. ఆయనకి ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి అంటే పరిస్థితులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఆయన చదువు. మనం ఒకసారి ఒక వాక్యం విన్నాం, గాయం చేసేది ఆయనే, గాయాన్ని మళ్ళీ మాన్పేది ఆయనే, తుఫాను పంపించింది ఆయనే, తుఫాన్ని మళ్ళీ అణిచేసేది కూడా ఆయనే. ఒక కేకేస్తేనంట చూడండి, కుక్క పిల్ల ఉందనుకోండి, ఓ నడుస్తుంది అనుకోండి, అని చెప్పి కర్ర తీసామనుకోండి, ఏం చేస్తుంది? అది తోక ముడుచుకొని అంటుంది కదా. అలాగా అప్పుడు వరకు భయపెట్టేసిన తుఫాన్ అంట ప్రభు ఒక్క గద్దింపుకి అక్కడ మాట ఉంది, నిమ్మళమైపోయిందంట. ఏమైంది అంటే అర్థం ఏంటి? ఆయన మాట కదా ఏం చేస్తుంది? లోబడుతుంది. దయ్యాలు ఆయన మాటకి ఏం చేసే? లోబడి. పీడించే దయ్యాలు అతను వదిలేసి పందులోకి వెళ్ళబడే అనేటప్పటికీ ఆ సేన అన్న దయ్యం పట్టేసిన వ్యక్తికి ఏం చేసాయి? ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయాయన్నమాట. దయ్యాలు ఆయన మాటకి లోబడతారు. గాలి తుఫాన్ ఆయన మాటకి లోబడుతుంది అనమాట. అదండి మన దేవుడు. అదండి మన దేవుడు. రోగాలు ఆయన మాటకు లోబడ్డాయి. చచ్చిపోయిన వ్యక్తి, జీవం లేని చచ్చిపోయిన వ్యక్తి ప్రభు మాట అనేటప్పటికీ లాజర్ ఏమయ్యాడు? లేచి వచ్చేసాడు. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తికి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం వరకు కూడా ఎందుకంటే అసలు ఏం లేదు, జీవం లేదు. కానీ ప్రభు మాట్లాడుతుంటే ఏది లోబడింది? చచ్చిపోయిన శవం జీవం వచ్చేసి లెగిసిపోయిందనమాట. ఎందుకంటే ఆయన మాటకు లోబడదు ఏది లేదనమాట. ప్రతిదీ ఆయన మాటకు ఏం చేయాలి? లోబడాల్సింది. హీస్ కింగ్. హీస్ కింగ్. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటేనండి, మన దేవుని గురించి మనకి ఉన్నతంగా తెలిస్తేనే మనం దేవుని ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం. వర్షిప్ హిమ్. హీ ఈజ్ ద కింగ్. ఈ రాజు ఎప్పటి వరకు మనం కళ్ళారా చూడలేదు. ఎవరైనా యేసయ్యని చూసారా? చూడలే. కానీ ఒకరోజు వస్తుంది ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన చూస్తున్నప్పుడు అటండి ఒక మాట రాస్తుంది, పైన ఆకాశం ముందున్న వాళ్ళట, భూమి మీద ఉన్న వాళ్ళు, భూమి కింద ఉన్న వాళ్ళు ఏంటి, ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగుతుందటండి. ప్రతి నాలుగు కూడా ఒప్పుకుంటుందంట ఆయనే
ప్రభు, హీ ఈజ్ లార్డ్ అని ఒప్పుకుంటుందంటండి. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుగు కూడా ఆయనే రాజు, ఆయనే ప్రభు అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆయన దూషించిన వారు రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో బాబోయ్, ఈయన నోటుకు వచ్చినట్టు వాగ్యం అని చెప్పి రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో బాబోయ్. అయితే గొప్ప విషయం ఏంటంటేనండి, ఆ రాజు ఆయనే నిజమైన రారాజు అని చెప్పి, రాజులకు రాజు అని అర్థం చేసుకోవడానికి దేవుడు మన కళ్ళు తెరిచాడు, మన హృదయాల్ని తెరిచాడు. దేవా, ఇది నాయన ఆశ్చర్యం. నా తోటలో ఎంతోమంది నేను ఇంకా గుడ్డితనంలోనే దూషిస్తున్నారు, కానీ నేను నిన్ను స్తుతిస్తున్నానంటే అలాకంటే నేను పెద్ద జ్ఞానవంతుడని కాదు. నువ్వు నా కళ్ళు ఏం చేసావు? తెరిచావు. యు ఓపెన్డ్ మై ఐస్. నా కళ్ళు తెరిచావు తండ్రి, అందుబట్టి నీకు స్తోత్రాలు. ఇది నా కళ్ళుకి నిజంగానే ఆశ్చర్యం నాయన అని చెప్పి ఆ రీతిగా మనం దేవుని ఏం చేయాలి? ఆయన రాజుగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. ఆఖరికి ఇంకోటి, ఆయన తీర్పు తీర్చువాడు. చూడండి ఎక్కడ రాస్తుందో, 11:12. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించును కాక, భూమి ఆనందించును కాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును కాక, పొలమును దాని అందరు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును కాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును కాక. ఇప్పుడు చూడండి 13. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. అయితే ఆ తీర్పు ఎలా ఉంటుందట? న్యాయమును బట్టి లోకమును, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చూడండి, 2 మాటలు ఉన్నాయి ఆయన తీర్పులో. ఒకటేమో న్యాయమును బట్టి, రెండోదేమో విశ్వాస్యతను బట్టి. అంటే అర్థం ఏంటండి? న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడట, తన విశ్వాస్యతను కూడా చూపిస్తూ తీర్పు తీరుస్తాడట. న్యాయము అన్న మాట గురించి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు న్యాయంగా కానీ మనకు తీర్పు తీరిస్తే మన పరిస్థితి ఏంటి? పాపంకి ఖచ్చితంగా నరకం, కాబట్టి న్యాయంగా ఏం చేసేయాలి? మనల్ని నరకంలో వేసేయాలి. న్యాయము అంటే అర్థం ఏంటి చెప్పండి? సింపుల్గా, న్యాయం తప్పు చేసినోడికి తగ్గ శిక్ష పడ్డమే అదేంటండి? పాపాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇస్తాడు అనుకోండి, మొత్తం తీసుకెళ్ళి ఎక్కడికి వేసేయాలి ప్రభు? మనల్ని నరకాన్ని తీసుకెళ్ళి. అది న్యాయమే. అది నిజానికి నీకు నాకు న్యాయంగా శిక్ష పడాలి. కానీ పక్కన ఇంకోటి ఉంది, అదేంటో తెలుసా? విశ్వాస్యతను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? జాన్ సుందర్, న్యాయంగా అయితే నీకు శిక్ష పడాలి, కానీ నీ ఎడల నా విశ్వాస్యతను చూపిస్తున్నాను, కరుణ చూపిస్తున్నాను. అదేంటైనా మరి నా ఎడల కరుణ చూపిస్తే నీ న్యాయము ఏమైపోద్ది? ఆ న్యాయమైన శిక్ష నేను తీసుకున్నాను. నీ బదులు నేను శిక్ష భరించి నీకు నేను క్షమాపణ అనుకున్నాను. విశ్వాస్యతను బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను. నిజమే, న్యాయం బట్టి అయితే మనకు భయం రావాలి. కానీ ప్రభువా, న్యాయమైన శిక్ష నువ్వు తీసుకొని నీ విశ్వాస్యత, నీ కనికరం, నీ కటాక్షం నా పట్ల చూపించి నా పాపాన్ని ఏం చేసావు? క్షమించావు తండ్రి, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఆ రీతిగా మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలన్నమాట. న్యాయమైన శిక్ష ఎవరు తీసుకున్నారు? ప్రభు తీసుకున్నాడు. ఆ శిక్ష అంతా సిలువ మీద తీసుకున్నాడు కాబట్టే ఆయన అందు విశ్వసించడం ద్వారా ఆ న్యాయమైన శిక్ష తప్పించుకున్నాం. ఆయన విశ్వాస్యత, ఆయన కరుణకు పాత్రులు అయ్యామన్నమాట. అయితే ఆయన న్యాయవంతుడు కాబట్టే, మరి ఎడల విశ్వాస్యతను చూపిస్తున్న ప్రభును కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. దయచేసి ఈ 5 విషయాల్ని తలపోసుకొని మనం ప్రభుల్ని ఆరాధించడానికి సిద్ధపడతాం. ఏంటంటే నేర్చుకున్నాం, ఆయన ఎవరు? ఆయన ఇచ్చిన రక్షణ బట్టి రక్షకుడుగా ఆయన స్తుతించాలి. రెండోది, ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఆయన స్తుతించాలి. మూడోది, కమాన్, ఆయన మన సృష్టి కర్తగా మనల్ని ఆయన రూపంలో ఆయన సృష్టించాడు కనుకనే మనం ఆయన సృష్టించాలి. నాలుగోది, ఆయన మన రాజు కాబట్టి ఆయన స్తుతించాలి. ఐదోది, విశ్వాస్యతను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. దయచేసి మోకరించండి.